నమస్కారం అండి. అండి. ఇంకా రాలేదనుకుంటాను గురుగారు. గురుగారు ఇంకా రాలేదు. ఓకే. గురుగారు జాయిన్ అవుతున్నారు. హలో. నమస్కారం గురుగారు. మన వాళ్ళందరూ వచ్చారండి. వచ్చాను గురుగారు. ఇప్పుడు చెప్పండి, మరి కొత్త పాఠం ప్రారంభిద్దామా, లేకపోతే పాత పాఠమే ఇంకా 4 సంవత్సరాలు చెప్పుకుందామా? మీరు ఏది చెబితే అది. కొత్త పాఠం గురుగారు, ఈ పిండ ప్రధానం నుంచి నేను చెప్తాను గురుగారు, అక్కడ దాకాను. అక్కడ నుంచి మీరు చెప్తాను. మీ ఇష్టం, మీరు ఎక్కడి దాకా చెబుతారో చెప్పండి. అదే గురుగారు. మీకు అందరికీ కూడా బాగా నలిగింది నమ్మకం ఉంటే కొత్తగా ఆటం ప్రారంభిద్దాం. అలాగే గురుగారు. నేను చెప్తాను. అదే ఇవాళ అదే మెయిన్ ప్రారంభిస్తారు శేఖర్ గారు. తర్వాత అక్కడి నుంచి కొత్తది చెప్పుకుందాం. మనం అలాగే చెప్పుకుందాం కదా. ఇవాళ రేపు కూడా పాత పాఠమే చెప్పుకుందాము. ఎల్లుండి వినాయక చవితి కదా. వినాయక చెప్పారు కదా చవితి అయిన గురుగారు. మొన్నాడు తర్వాత కంచి ప్రారంభించుకుందాం కొత్తది. మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలాగూ. అంటే కొంచెం కొత్తది చెప్పుకుందాం గురుగారు. ఇది బాగా నోట్లో నలిగింది గురుగారు. మరి అయ్యా శేఖర్ గారు, నేను చెప్తాను గురుగారు. ఆ, చెప్పండి గురుగారు. ప్రారంభించండి. ఓం. మన గణేష్ గారు వచ్చారు పాఠానికి. ఆయన కొంచెం ఆలస్యంగా వస్తున్నారు అన్నారు గురుగారు. సరేనండి అయితే. ఓం గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धेनामवित्रे अवतु। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम अपामेध्यं यज्ञे यगं सदेवगुं शिवमस्तु मे। ओम अपामेध्यं यज्ञे यगं सदेवगुं शिवमस्तु मे। आच्छेत्ता होमदिशं जीवानि सततः सतम्। आच्छेत्ता होमदिशं जीवानि सततः सतम्। आच्छिनत्ति अपो उपस्पृश्य प्राचीनावीति अपहता असोधा रक्षागंसि पिशाचा वेधिषतः। अपहता असोधा रक्षागंसि पिशाचा वेधिषतः. గురుగారు చెప్తున్నాను గురుగారు, చెప్పండి. సుంధంతాం మమ మాతరః సుంధంతాం మమ పితామహ్యః సుంధంతాం మమ పితామహ్యః. ఓం ఆయంతో నః పితరో ఆయంతు పితరో మనోజవసః. ఆయంతు పితరో మనోజవసః. ఆయంతు పితరో మనోజవసః. సకృదాఖ్యన్నం పరిహిరో నామ దస్యానం పితృభ్యాస్వ. ఇది విడగొట్టి చెప్తాను గురుగారు. సకృదాఖ్యన్నం చెప్పండి. సకృదాఖ్యన్నం పరిహిరో నామ దస్యానం. సకృదాఖ్యన్నం పరిహిరో నామ దస్యానం పితృభ్యస్త్వభ్యా దీర్ఘం చెబుతున్నారు. పితృభ్యస్త్వాభరామ్యహం కలిపి చెబుతుండండి వాక్యం. ఓం పితృభ్యస్త్వాభరామ్యహం. పితృభ్యస్త్వాభరామ్యహం
మళ్ళీ పితృభ్యస్వా సకృదాచ్ఛిన్నం బరిహిరూర్నా మృదుష్యోనం పితృభ్యస్వాభరామ్యహం. అలాగే సగదాచ్ఛన్నం పరిహితో నామదస్యానం పితృభ్యస్వాభరామ్యహం. మళ్ళీ సగదాచ్ఛన్నం పరిహితో నామదస్యానం పితృభ్యస్వాభరామ్యహం. అస్మిన్ చెప్పండి. శ్రీదంతో మే పితరః సౌమ్యాసః. సౌమ్యాస లేదండి. అస్మిన్ సీదంతు మే పితర సౌమ్యా పితామహ పితామహాశ్చానుగై సహ. అస్మిన్ సీదంతో మే పితరః సౌమ్యాః పితామహ 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 సౌమ్యా పితామహ పితామహాశ్చానుగై సహ. సౌమ్యాః పితామహ పితామహాశ్చానుగై సహ. సౌమ్యాః పితామహ పితామహాశ్చానుగై సహ. దర్భణస్త్రియ మాజ్జయంతాం మమ మమ మాతరః. అలా చెప్పండి. మార్జయం తాం మమ మాతరః మార్జయం తాం మమ పితామహ్యః మార్జయం తాం మమ ప్రపితామహ్యః. మార్జయంతాం మమ మాతరః మార్జయంతాం మమ పితామహ్యః మార్జయంతాం మమ ప్రపితామహ్యః. మార్జయంతాం మమ మాతరః మార్జయంతాం మమ పితామహ్యః మార్జయంతాం మమ ప్రపితామహ్యః. ఏతత్తే ఏతత్తే మాతః గోత్రే పదే వసురూపే యాచత్వామనో. యాశ్చత్వాశ్చకారం వినబడాలి. యాశ్చత్వామను యాశ్చత్వామనో యాశ్చత్వామనో. ఏతత్తే మాతః గోత్రే పదే వసురూపే యాశ్చత్వామనో. మాత్రే గోత్రాయై పదాయై వసురూపాయై యాశ్చతామనుగచ్చంతి తాభ్యశ్చాయం పిండహస్తస్సైతే స్వధా నమః గయాయాం దత్తమస్తు. మళ్ళీ చెప్తాను. పేరు కూడా చెబితే చెప్పండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అలాగే గురుగారు. ఏతత్తే ఏతత్తే సుశేషలక్ష్మి మాతః. అమ్మగారి పేరేంటి చెప్పండి. సుశేషలక్ష్మి. సూర్యశేషాలక్ష్మి పదే. ఏతత్తే అస్మన్మాతః గోత్రే వార్తులస గోత్రే లక్ష్మీ శ్రీశేష శ్రీలక్ష్మీ పదే వసురూపే యాశ్చత్వామను. ఏతత్తే అస్మిన్ మాతః గోత్రే అస్మిన్ కాదండి, అస్మన్ మాతః. ఏతత్తే అస్మన్ మాతః వాధులస గోత్రే సుశేషాలక్ష్మ పదే వసురూపే యాశ్చత్వామనో. అస్మత్ మాత్రే వాధులస గోత్రాయై సుశేషాలక్ష్మ పదాయై వసురూపాయై యాశ్చతామనుగచ్చంతి తాభ్యశ్చాయం పిండహస్తస్యైతే స్వధా నమః యాశ్చతామనుగచ్చంతి లేదండి, మనుగచ్చంతి. యాశ్చతామనుగచ్చంతి అంతే. యాశ్చతామనుగచ్చంతి తాభ్యశ్చాయం పిండస్తస్యైతే స్వధా నమః గయాయాం దత్తమస్తు. గయాయాం దత్తమస్తు. ఏతత్తే పితామహి వాధులస గోత్రే అన్నపూర్ణపదే కదా. అన్నపూర్ణమ్మ గారు కదా. అవునండి. అన్నపూర్ణపదే రుద్రరూపే యాశ్చతామనుగచ్చంతి యాశ్చత్వామను పితామహ్యై సుశేషాల. చెప్పండి. పితామహ్యై గోత్రాయై పితామహ్యై వాధులస గోత్రాయై
అన్నపూర్ణపదాయై రుద్రరూపాయై యాశ్చతామనుగశ్చంతి అదిగో తాభ్యశ్చాయం అక్కడే చెబుతారు మీరు. యాశ్చతాం అక్కడ దాకా బాగా చెబుతారు. మనుగశ్చంతి అంటున్నారు. మనుగచ్చంతి అంతే. మనుగచ్చంతి. నేనేం చెప్తున్నాను గురుగారు? మీరు మనుగశ్చంతి అంటున్నారు. శాకింద చావతి చెబుతున్నారు. అలాగే గురుగారు. ఆ పితామహ్యై వాదులసగోతాయై అన్నపూర్ణపదాయై రుద్రరూపాయై యాస్యతామనుగచ్చంతి తాభ్యశ్చాయం పిండః తస్యైతే స్వధా నమః గయాయాం దత్తమస్తు. ఏతత్తే పితామహి వాదులసగోత్రే శేషపదే శేషపది కాదండి, సత్యవతపదే ఆదిత్య రూపే యాశ్చత్వామను పితామహ్యై వాదులస గోత్రాయై సత్యవతాపదాయై సత్యవతీ పదాయై ఆదిత్య రూపాయై యాశ్చతామనుగచ్చంతి తాభ్యశ్చాయం పిండస్తస్యైతే స్వధా నమః దయాయాం దత్తమస్తు. చెప్పండి. యన్మే మాతా ప్రమమాదా లేదండి. ఎన్మే మాతా ప్రమమాదయచ్చారా నను వ్రతం. ఎన్మే మాతా చెప్పండి. మాతా ప్రమమాదా దీర్ఘం లేదండి. ప్రమమాదా అంటున్నారు. దీర్ఘం లేదు. ఎన్మే మాతా ప్రమమాదయచ్చారా. యన్మే మాతా ప్రమమాదయచ్చారా నను వ్రతం. యన్మే మాతా ప్రమమాదయచ్చారా నను వ్రతం. తన్మేరేతః పితా భృంక్తాం మా భూరన్యోపపద్యతాం. తన్మే కిందకి చెప్పాలండి. తన్మేరేతః పితా భృంక్తాం. అబ్బే మే పైకి అంటున్నారు సారు. తన్మే ఉదాత్తం చెబుతున్నారు. అనుదాత్తం చెప్పాలి. తన్మేరేతః పితా భృంక్తాం. మా భూరన్యోపపద్యతాం. కలిపి చెప్పండి. తన్మేరేతః పితా భృంక్తాం మా భూరన్యోపపద్యతాం. తన్మేరేతః పితా భృంక్తాం మా భూరన్యోపపద్యతాం. అబ్బే కుదరట్లేదు. మళ్ళీ చెప్పండి. తన్మేరేతః పితా భృంక్తాం మా భూరన్యోపపద్యతాం. అది మళ్ళీ. తన్మేరేతః పితా భృంక్తాం మా భూరన్యోపపద్యతాం. మాతృభ్యస్వధావిభ్యస్వధా నమః. ఓం మాతృభ్యస్వధావిభ్యస్వధా నమః. స్వధా నమః. స్వధా నమః. మాతృభ్యస్వధావిభ్యస్వధా నమః. పితామహీభ్యస్వధావిభ్యస్వధా నమః. స్వధా నమః. స్వధా నమః. స్వధా నమః. మళ్ళీ పితామహీ చెప్పండి. పితామహీభ్యస్వధావిభ్యస్వధా నమః. మళ్ళీ పితామహీభ్యస్వధావిభ్యస్వధా నమః. పితామహీభ్యస్వధావిభ్యస్వధా నమః. ప్రపితామహీభ్య చెప్పండి. పితామహీభ్యస్వధావిభ్యస్వధా నమః. స్వధా నమః.
స్వధా నమః స్వధా ఉమ్, నమః మళ్ళీ ప్రభిదామహీభ్య స్వధాభిభ్య స్వధా నమః. వివిధామహీభ్య స్వధావిభ్య స్వధా నమః మళ్ళీ వివిధామహీభ్య స్వధావిభ్య స్వధా నమః ఉమ్, అత్ర పితరో యథా భాగం మందత్వం. ఓం అత్త పితరో యథా భాగం మందద్వం ఓం అత్త పితరో యథా భాగం మందద్వం మంద లేదండి, మందధ్వం. మందద్వం మళ్ళీ మందద్వం అత్ర పితరో యథా భాగం మందత్వం. ఓం అత్త పితరో యథా భాగం మందద్వం ఆ, ఓం అత్త పితరో యథా భాగం మందద్వం అమీమదంత పితరో తీతృపంత పితరో మీ మృజంత పితరః. మీ మదంత పితరో తేతపంత పితరో మీ మృజంత పితరః అమీ మదంత పితరో తేతపంత పితరో మీ మృజంత పితరః పరేత పితరః సోమ్యాః. పదేత పితర సౌమ్యాః పదేత పితర సౌమ్యాః ఏ సమానాः సమనసః పితరో యమరాజ్యే. ఏ సమానాః సమనసః పితరో యమ పితరో సమానాः యమరాజ్యే. ఏ పితరో సమా యమరాజ్యే. ఏ సమానాః సమనసః పితరో యమరాజ్యే యమరాజ్యే. యమరాజ్యే యమరాజ్యే మళ్ళీ ఏ ఏ సమాన ఏ సమానాః సమనసః పితరో పితరో యమరాజ్యే మళ్ళీ ఏ సమానాః సమనసః పితరో యమరాజ్యే తేషాం లోకస్వధానమో యజ్ఞో దేవేషు కల్పతాం. తేషాం లోకస్వధానమో యజ్ఞో దేవేషు కల్పతాం తేషాం లోకస్వధానమో యజ్ఞో దేవేషు కల్పతాం ఏ సజాతాః సమనసః జీవా జీవేషు మామకాః. ఏ జాతాః సమనసః జీవ జీవేషు మామకాః ఏ జాతాః సమనసః జీవ జీవేషు మామకాః తేషాగుశ్రీర్మయి కల్పతాం. తేషాగస్వీమయి కల్పతాం తేషాగస్వీమయి కల్పతాం అస్మిన్ లోకే శతగుం సమా. అస్మిన్ లోకే శతకం సమాః అస్మిన్ లోకే శతకం సమాః వీరం దత్త పితరః. వేదం దత్త పితరః వేదం దత్త పితరః సవ్యం పిండశేషమాఘ్రాయ ఆచమ్య ప్రాచీనావితి. సవ్యం పిండశేషమాఘ్రాయ ఆచమ్య ప్రాచీనావితి సవ్యం పిండశేషమాఘ్రాయ ఆచమ్య ప్రాచీనావితి మార్జయంతాం మమ పితరో మార్జయంతాం మమ పితామహ మార్జయంతాం మమ ప్రపితామహాః. మార్జయంతాం మమ పితరో మార్జయంతాం మమ పితామహ మార్జయంతాం మమ ప్రపితామహాః మార్జయంతాం మమ పితరో మార్జయంతాం మమ పితామహ మార్జయంతాం మమ ప్రపితామహాః ఇక్కడ మాతృపక్షం చెబితే మార్జయం తాం మమ మాతరో మార్జయం తాం మమ పితామహ్యో మార్జయం తాం మమ ప్రపితామహ్యా. చెప్పి
ఇంకో మాట చెప్పండి, తప్పే ఉంది. మాజ్జయంత మమ మాతదో మాజ్జయంత మమ పిత మహ్యో మాజ్జయంత మమ పిత మహ్యః మళ్ళీ మాజ్జయంత మమ మాతదో మాజ్జయంత మమ పిత మహ్యో మాజ్జయంత ఆహా ఆహా మార్జయంత మమ పితా మహ్యో. మాజ్జయంత మమ పిత మహ్యో మాజ్జయంత మమ పిత మహ్యో మాజ్జయంత మమ పిత మహ్యః మమ ప్రపిత మహ్యః మమ ప్రపిత మహ్యః మమ పిత మహ్యః మమ పిత మహ్యః 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 అంతే. మహ్యః ఏతత్తే అస్మతు మాత్రే మాతః గోత్రే పదే చెప్పండి, పేరు చెప్పండి. ఏతత్తే మాతః గోత్రే పదే వసురూపే ఆంక్ష్వా. ఏతత్తే మాతః ఉమ్, వాదులస గోత్రే ఆ, సుశేషాలక్ష్మపదే పదే వసురూపే ఆంక్ష్వా ఆంక్ష్వా. ఏతత్ మళ్ళీ ఆంక్ష్వ చెప్పండి. ఆంక్ష్వ ఆ, ఆ, ఏతత్తే మాతః ఉమ్, ఆ, వాదులస గోత్రే ఆ, సుశేషాలక్ష్మపదే ఆ, వసురూపే ఆ. ఆంక్ష్వ ఏతత్తే పితామహీ గోత్రే పదే రుద్రరూపే ఆంక్ష్వా. ఏతత్తే ఆ, పితామహి వాధులస ఉమ్, గోత్రే ఆ, అన్నపూర్ణపదే ఆ, రుద్రరూపే ఆంక్ష్వ ఆ, ఆ, ఏతత్తే ఉమ్, పితామహి వాధులస ఉమ్, గోత్రే ఉమ్, అన్నపూర్ణపదే ఆ, రుద్రరూపే ఆంక్ష్వ ఆ. ఏతత్తే ప్రపితామహీ గోత్రే పదే ఆదిత్యరూపే ఆంక్ష్వా. ఏతత్తే ఉమ్, పితామహి వాధులస ఉమ్, గోత్రే ఆ, శేషపదే ఆ. ఆదిత్యరూపే ఆంక్ష్వ సత్యపదే కదండి, సత్యపదే సత్యవతి పదే. సత్యపదే ఆ, సత్యపదే ఆ, ఏతత్తే ఉమ్, పిపితామహి వాధులస ఉమ్, గోత్రే ఉమ్. సత్యవతపదే ఆదిత్యరూపే సత్యవతి పదే. సత్యవతి పదే ఆ, ఆదిత్యరూపే ఆంక్ష్వ ఆ, ఆ. ఏతత్తే అంటే ఈ పిపితామహి ఆంక్ష్వ అన్నప్పుడు ఏం చేయాలంటే, దర్భలని ఉమ్, నీళ్ళల్లో ముంచి ఒక్కొక్క దర్భ ఒక్కొక్క పేరు మీద చెబుతున్నప్పుడు ఒక్కొక్క దాని మీద పెడుతూ ఉండాలి. అలాగే ఒకవేళ ఉమ్, దర్భలతో కుదరకపోతే కూర్చుని సరే ఉళ్ళు వేయొచ్చండి. ఈ నీళ్లు పోయడం అభ్యంశ్వ వస్తుంది, తర్వాత అభ్యంశ్వ అని చెప్పిన వస్తుంది ఇంకోటి. ఆ, నెక్స్ట్ ఆ, అప్పుడు ఏం చేయాలంటే నేతిలో ముంచి ఉమ్, అప్పుడు ఒక్కొక్క దర్భ పుల్లను దాని మీద పెట్టాలి. అలాగే గురుగారు ఆ ఏతత్తే మాతః గోత్రే చెప్పండి. ఏతత్తే ఏతత్తే అంటే మాతః మాతః వాధులస గో గోత్రే ఆ సుశేషాలక్ష్మపదే వస్వపదే ఆ వసురూపే ఆ అభ్యంక్ష్వ ఆ ఏతత్తే ఏతత్తే మాతః ఆ ఆ వాధులస గోత్రే ఆ పుంశేష సుశేషాలక్ష్మపదే ఆ వసురూపే ఉమ్, అభ్యంక్ష్వ 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 ఆ ఏతత్తే పితామహీ గోత్రే పదే రుద్రరూపే అభ్యంక్ష్వ. ఏతత్తే ఆ పితామహి ఆ వాధులస గోత్రే ఆ అన్నపూర్ణపదే ఆ రుద్రరూపే ఆ అభ్యంక్ష్వ అంతే. ఏతత్తే ఆ పితామహి వాధులస ఆ గోత్రే ఆ అన్నపూర్ణపదే ఆ రుద్రరూపే అభ్యంక్ష్వ ఉమ్. ఏతత్తే ప్రపితామహి గోత్రే పదే ఆదిత్యరూపే అభ్యంక్ష్వ. ఏతత్తే ఆ పిపితామహి వాధులస ఆ గోత్రే ఆ సత్యవతి పదే సత్యవతి పదే సత్యవతి పదే ఆ ఆదిత్యరూపే ఆ అభ్యంక్ష్వ ఆ ఏతత్తే ఆ పిపితామహి వాధులస ఉమ్, గోత్రే ఆ సత్యవతి పదే ఆ ఆదిత్యరూపే ఆ అభ్యంక్ష్వ ఆ ఆంక్ష్వాభ్యంక్ష్వ పితరః. ఆంక్ష్వాభ్యంక్ష పితరః ఉమ్, ఆంక్ష్వాభ్యంక్ష్వ పితరః ఏతాదివ పితరో వాసాగుంసి. ఏతాని వః పితరో వాసాగుంసి ఉమ్, ఏతాని వః పితరో వాసాగుంసి అతోన్యత్ పితరో మాయోష్ఠ. అతోన్యపితరో మాయోష్ట ఆ అతోన్యపితరో మాయోష్ట పితామహ మాయోష్ఠ. పితామహామాయోష్ట ఉమ్, పితామహామాయోష్ట
ప్రభితామహామాయోష్ట ప్రపితామహామాయోష్ట వాససో దశాంచిత్వా పిండేషు నిదధాతి. వాససో దశాం వాససో దశాం స్థిత్వా పిండేషు నిదదాతి. వాససో దశాం వాససో దశాం స్థిత్వా పిండేషు నిదధాతి. అంటే ఇప్పుడు వస్త్రం ఉంటుంది కదండి, ఆ పిండాల మీద వేసే వస్త్రము, ఆ వస్త్రానికి ఉండేటటువంటిది ఏదన్నా విడిగా ఒక తుండు గుడ్డ కానీ లేకపోతే ఒక ధోతి కానీ ఉంటే దానికి దశ అంటే ఒక రకమైన అంచు ఉంటుంది, ఒక బెత్తెలాగా, అది చించి వేయాలి. లేకపోతే ఒక పోగు తీసేసి పక్కన పడేసి ఆ వస్త్రాన్ని దాని మీద వేయాలి. దక్షిణాగ్రాలుగా ఉండేట్టుగా వేయాలి. ఉత్తరం నుంచి ప్రారంభించి దక్షిణాగ్రాలుగా ఉండేట్టుగా వేసి తర్వాత నమస్కారం చేయాలి ఆ పిండాలకి మొత్తం మీద. ఓం నమో వః పితరో రసాయ, నమో వః పితరో రసాయ. ఓం నమో వః పితరో రసాయ, నమో వః పితరో రసాయ. నమో వః పితరస్సుష్మాయ, నమో వః పితరస్సుష్మాయ, నమో వః పితరస్సుష్మాయ. నమో వః పితరస్సుష్మాయ, నమో వః పితరస్సుష్మాయ, నమో వః పితరస్సుష్మాయ. నమో వః పితరో జీవాయ, నమో వః పితరో జీవాయ, నమో వః పితరో జీవాయ. నమో వః పితరస్వధాయై, నమో వః పితరో స్వధాయై, నమో వః పితరస్వధాయై. నమో వః పితరో మన్యవే, నమో వః పితరో మన్యవే, నమో వః పితరో మన్యవే. నమో వః పితరో ఘోరాయ, నమో వః పితరో ఘోరాయ, నమో వః పితరో ఘోరాయ. నమో వః ఘోరాయ పితరో నమో వో, పితరో నమో వో, పితరో నమో వో. య ఏతస్మిన్ లోకే స్థ, య ఏతస్మిన్ లోకే స్థ, య ఏతస్మిన్ లోకే స్థ. అబ్బే అలాగదండి. య య మధ్యకి చెప్పాలి. య ఏతస్మిన్, య ఏతస్మిన్ లోకే స్థ, య ఏతస్మిన్ లోకే స్థ. య ఏతస్మిన్ లోకే స్థ, య స్థా కిందకి వెళ్ళిపోతున్నారండి, స్థా కిందకి లేదు. లోకే స్థ, య ఏతస్మిన్ లోకే స్థ, లోకే స్థ, లోకే స్థ లోకే యుష్మాగు, స్థ. లోకే లోకే స్థ యుష్మాగుస్తే, లోకే స్థ లోకే స్థ యుష్మాగుస్తేను, లోకే స్థ యుష్మాగుస్తేను, లోకే స్థ యుష్మాగుస్తేను. యేస్మిన్ లోకే మాంతేను, యేస్మిన్ లోకే మాస్తేను, మాంతేను మాంతేను, మాంతేను. యేస్మిన్ లోకే మాంతేను. య ఏతస్మిన్ లోకే స్థ యూయం, య ఏతస్మిన్ లోకే స్థ యూయం తే. యూయం య ఏతస్మిన్ లోకే స్థ యూయం.
య ఏతస్మిన్ లోకే యూయం తేషాం. అక్కడ య ఏతస్మిన్ లోకే స్థయూయంతేషాం య ఏతస్మిన్ లోకే యూయం తేషాం. వసిష్ఠా భూయాస్త వసిష్ఠా భూయాస్థ. వసిష్ఠా భూయాస్థ. ఏస్మిన్ లోకే హంతేషాం ఏస్మిన్ లోకే హంతేషాం ఏస్మిన్ లోకే హం తేషాం. ఏస్మిన్ లోకే హం తేషాం. వసిష్ఠో భూయాసం వసిష్ఠో భూయాసం. వసిష్ఠో భూయాసం. ఇది నమస్కృత్య ఇది నమస్కృత్య. ఇది నమస్కృత్య. గృహాన్న పితరో దత్త గృహాన్నః పితరో దత్త. గృహాన్నః పితరో దత్త. తదేవ పితరో గేష్మా తదేవ పితరో గ్రీష్మ. సదేవ పితరో గ్రీష్మ. ప్రాచీనా వీతి. ప్రాచీన వీతి. ప్రాచీన వీతి. ఈ విధంగా పిండ ప్రదానం అంతా అయిన తర్వాత చెప్పండి గురుగారు. నేను ఛార్జింగ్ పెడతాను. గురుగారండి అయ్యా చెప్పండి. ఆ ప్రాచీన వీతి చేసుకున్న తర్వాత ఆ. పిండ ప్రదానం అయిన తర్వాత ఈ విధంగా నమస్కారం చేసుకున్న తర్వాత ఆ పిండాలు కలిపినటువంటి ఆకు ఉంటుంది కదండి, అవును గురుగారు. ఆ ఆకులో కొద్దిగా తిలలు కొద్దిగా నీళ్లు పోసి ఆ ఇస్తరి ఎత్తి ఆ పిండాలు చుట్టూతా పోసి ఆ ఆకుని కాస్త ఎత్తి ఆ పిండాల మీద కప్పి ఈ కుడి చెయ్యి కిందకు ఉండాలి, ఈ ఎడం చెయ్యి పైకి కుడి చెయ్యి కిందకు ఉండేట్టుగా ఉంచి అప్పుడు ఈ మంత్రం చెప్పాలి. ఊర్జం వహంతీరమృతం ఊర్జం వహంతే సమతం. ఊర్జం వహంతే సమతం. ఘృతం పయః కీలాలం ఘృతం పయః కీలాలం ఘృతం పయః కీలాలం. ఘృతం పయః కీలాలం. పరిశ్రుతం పరిశ్రుతం. పరిశ్రుతం పరిశ్రుతం. పరిశ్రుతం. స్వధాస్త తర్పయతు మే పితృదు స్వధాస్తర్పయతే పితॄన్. స్వధాస్త తర్పయతు మే స్వధాస్త తర్పయతు మే స్వధాస్తర్పయతు మే. కిందకి లేదు సారు, ఒక్క స్వా తప్ప తత్వ ఏది లేదు. స్వాధాస్త తర్పయతు మే స్వాధాస్త తర్పయతు మే. స్వధాస్తర్పయతు కిందకి అంటున్నారు సారు. స్వాధాస్త తర్పయతు మే స్వాధాస్త తర్పయతు మే స్వాధాస్త తర్పయతు మే. మళ్ళీ చెప్పండి. అలా కాదు, స్వధాస్త తర్పయతు మే స్వధాస్త తర్పయతు మే. కిందకి అనుదాత్తం చెప్తున్నారు సారు, మధ్యకి చెప్పాలి అది. స్వధాస్త తర్పయతు మే. స్వధాస్తర్పయతు మే. అక్కడ ఆపవకండి, అక్కడ ఆపితే మీకు అపస్వరం వస్తుంది. స్వధాస్త తర్పయతు మే స్వధాస్త తర్పయతు మే. స్వధాస్తర్పయతు మే. స్వధాస్తర్పయతు మే. పితॄన్ తృప్యత తృప్యత తృప్యత. పితॄన్ తుప్యత తుప్యత తుప్యత. పితॄన్ తుప్యత తుప్యత తుప్యత. ఉత్తిష్టత పితర ప్రేత శూరా. ఉత్తిష్టత పితర. ఉత్తిష్టత పితర ప్రేత శూరా.
ఉత్తిష్టత పితర. ఆ కిందకి అదుదాత్రం చూస్తున్నారు. ఉత్తిష్టత పితర, ఉత్తిష్టత పితర ప్రేతశూర. ఉత్తిష్టత పితర. ఉత్తిష్టత పి గంధాత్రం గట్టిగా చెప్పండి. ఉత్తిష్టత పితర. ఉత్తిష్టత పితర. ఉత్తిష్టత పితర. ప్రేతశూర యమస్య పంథ. ప్రేతశూర యమస్య పంథ. ప్రేతశూర యమస్య పంథ. మనవేత పురాణం. మనవేత పురాణం. మనవేత పురాణం. దత్తాదస్మా సుద్రవిణం. దత్తాదస్మాసు ద్రవిణం. దత్తాదస్మాసు ద్రవిణం. యచ్చ భద్రం ప్రణోద్బ్రూతాత్. యచ్చ భద్రం. యచ్చ భద్రం. యచ్చ భద్రం. ప్రణోద్బ్రూతాత్ భాగథాం. ప్రణోద్భూతాద్భా కథాం. ప్రణోద్భూతాద్భా కథాం. దేవతాసు. 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 ప్రవాహణీయమృక్. ప్రవాహణీయమృక్. ప్రవాహనీయమృగు. ప్రవాహనీయమృగు. పరేత పితర సౌమ్య గంభీరైః. పరేత పితర సౌమ్య గంభీరైః. పరేత పితర సౌమ్య గంభీరైః. పార్థిభిః పూర్వ్యైః. పతిభిర్పూర్వైః. పతిభిర్పూర్వైః. పూర్వ్యైః యకారం కూడా చెప్పాలి. పూర్వ్యైః. పూర్వ్యైః. పూర్వైః. పార్థిభిః పూర్వ్యైః. పార్థిభిః పూర్వ్యైః. పతిభిర్పూర్వైః. పతిభిర్పూర్వైః. అథా పితॄన్. అథ పితॄను. అథ పితॄను. సువిదత్రాగుం. సువేదత్రాగుం. సువిదత్రాగుం. సువేదత్రాగుం. సువేదత్రాగుం. అపీత యమేన ఏ సధమదమ్మదంతి. అపీత యమేన. అక్కడ చెప్పండి. అపీత యమేన. అపీత యమేన. అపీత యమేన. మళ్ళీ అపీత యమేన. ఏ సధమదమ్మదంతి. ఏ సధమదమ్మదంతి. ఏ సధమాదం మదంతి. ఏ సధమాదం మదంతి. 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 అంతే. మనోన్వాహువామహే. 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 నారాశగుంసేన. 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 స్తోమేన పితॄణాం చ మన్మభిః. స్తోమేన పితॄణాం చ మన్మభిః. స్తోమేన పితॄణాం చ మన్మభిః. స్తోమేన పితॄణాం చ మన్మభిః. ఆన ఏతు మనః పునఃక్రత్వే. ఆన ఏతు మనః పునఃక్రత్వే. ఆన ఏతో మనః పునః క్రత్వే. ఆన ఏతో మనః
పునః కృత్వే దక్షాయ జీవసే దక్షాయ జీవసే దక్షాయ జీవసే యోక్య సూర్యం దృశే జోక్ష్య సూయం దుసే జోక్ష్య సూయం ధుసే సవ్యం కులాభివృద్ధ్యర్థం వంశాభివృద్ధ్యర్థం పార్వణ పూజాం కరిష్యే. సవ్యం కులాభివృద్ధ్యర్థం వంశాభివృద్ధ్యర్థం పార్వణ పూజాం కరిష్యే. సవ్యం కులాభివృద్ధ్యర్థం వంశాభివృద్ధ్యర్థం పార్వణ పూజాం కరిష్యే. పిండ పితృదేవతాభ్యో నమః. పిండ పితృదేవతాభ్యో నమః. పిండ పితృదేవతాభ్యో నమః. దర్భపత్ర కుశ తిల యవ అక్షతాన్ సమర్పయామి. దర్భపత్ర కుశ తిల యవాక్షతాన్ సమర్పయామి. దర్భపత్ర కుశ తిల యవాక్షతాన్ సమర్పయామి. ధూపదీపౌ నస్థ దీపం కానీ ధూపం కానీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ధూపదీపౌ నస్థ నైవేద్యం. ధూపదీపౌనస్థః నైవేద్యం. ధూపదీపౌనస్థః నైవేద్యం. ఈ నైవేద్యం ఉన్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల ఆచారాలు ఉంటాయండి. కొంతమంది తేనె పెడతారు, కొంతమంది నెయ్యి పెడతారు. కాకపోతే కొంతమంది మిగిలినటువంటి పదార్థం అంతా కూడా పల్లెల్లో తీసుకొచ్చి అక్కడ పెట్టి నివేదన పెడతారు. కొంతమంది మాస చక్రము భక్ష్యాలు ఏది ఉంటే అది లేకపోతే ఒక చుక్క నెయ్యి వేసి అయినా నివేదన పెట్టవచ్చండి. శేషాన్నం సర్వం మహానైవేద్య రూపేణ నివేదయేతు. శేషాన్నం సర్వం శేషాన్నం సర్వం మహానైవేద్య రూపేణ నివేదయేతు. నివేదయేతు నివేదయేతు. శేషాన్నం అంతే చెప్పండి. శేషాన్నం సర్వం మహానైవేద్య రూపేణ నివేదయేతు. నైవేద్య రూపేణ నివేదయేతు. ఇది ధర్మసింధు వచనాతను ఉంది గురు. అంటే ధర్మసింధులో చెప్పారు ఈ వాక్యం. మిగిలినటువంటి అన్నం మొత్తం పదార్థాలన్నీ నివేదన పెట్టమని. కానీ ఆచారాన్ని అనుసరించి భక్ష్యాలు కానీ బెల్లము కానీ ఫలం కానీ నెయ్యి కానీ ఏదైనా సరే నివేదయేతు ఏదో ఒకటి నివేదన పెట్టాలి. పిండ పితృదేవతాభ్యో నమః అమృతోపహారం నివేదయామి. ఓం ప్రణయ స్వా ఇదంతా మామూలుగా చెప్పడమే. అంబూలాది సర్వోపచ అన్నప్పుడు ఏం చేయాలంటే దక్షిణాను కొద్దిగా అక్షతలు కొద్దిగా తెల్లలు తీసుకొని వాటి మీద లేచేయాలి. పితృ అయిపోయింది. దానాధికం తర్వాత కింద అంతా అయిపోయిన తర్వాత ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావితి. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావితి. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావితి. యజమానస్య పితుః అతే యజమానస్య మాతుః పితృపితామహ ప్రపితామహీ ఏతా ఉద్దిశ్య. మాతృపితామహి ప్రపితామహ అన్నది ఇచ్చారండి. లేకపోతే మాతృపితామహి ప్రపితామహీ సవ్యం పురురాతు సంజ్ఞకాను చేతాను ఉద్దిశ్య. ఇక్కడ ఎక్కడ ఏముందనుకున్నాను ఏముందంటే అస్మత్ అదే ప్రాతిసామని చెప్పండి. పితృపక్షంగానే చెప్పండి. అదంతా అవసరం లేదండి. అది ఇవి ఉన్నాయి చూసారా పక్క మధ్యలో ఇచ్చినవి. ఇవన్నీ కూడా సంవత్సరీకాల్లో కానీ ఏదన్నా బ్రాహ్మణేతల్లో కానీ దానాలు కానీ ఏమైనా తెలుసుకుంటే అప్పుడు పెడతారు. మనకి ఇది అవసరం లేదు. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావితి యజమానస్య మాతుః. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావితి యజమానస్య మాతుః శాశ్వత పుణ్యలోక అవాప్యర్థం విశేష దానాన్ని కలిసి అది అక్కర్లేదు కదా. అదంతా అవసరం లేదు సారు. ఆ కింద ఓం ఓం ఆ శ్లోకాల తర్వాత ఓం 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 పుణ్యతిథౌ ఉంది కదా అక్కడి నుంచి. అలాగే గురుగారు అలాగే. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావితి యజమానస్య ప్రతి సంవత్సరకమితాహాఖ్యాన్నశ్రాద్ధే యజమానస్య పితృపితామహ ప్రపితామహాన్. అలాగే మాతృపితామహ ప్రపితామహీ
ఏతానుద్దిశ్య మాతృపితామహి పితామహీః ఏతాః ఉద్దిశ్య ఏతానుద్దిశ్య మయా దత్తాః పిండాః. మయా దత్తాః పిండాః. ఈ శ్లోకాలు అక్కర్లేదు గురుగారండి. ఇవి దశదానాలు ఉంటే మనకి దశదానాలు ఏం చేయటం సాంప్రదాయం లేదు కదా. అవును గురుగారు. ఇవన్నీ సంవత్సరికాల్లో వస్తాయి సారు. అలాగే గురుగారు. మయా దత్తా పిండా గయా పిండ సదృశా భవంత్వితి. మయా దత్తాః పిండాః గయా పిండ సదృశా భవంత్వితి భవంతో ఓ భవంతు. మయా అని చెప్పని మీరు యజమాని అంటే భోక్తలు చెబుతారు. గయా పిండ సదృశా భవంతు అని భోక్తలు చెబుతారు. అప్పటిదాకా ఇది ఒకసారి మళ్ళీ చెప్తుంది గురుగారు. మయా దత్తాః పిండాః గయా పిండ సదృశా భవంత్వితి భవంతో ఓ భవంతు. ఏం లేదండి సార్, గుర్తుపెట్టుకోండి. ఓం ఇదంతా అయిపోయింది కదా. ఓం 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 పుణ్యదిదౌ ప్రాచీన విధి యజమానస్య మాతు మాతృపితామ ప్రపితామహీ గోత్రా శర్మణ వసృత్రాదిత్య రూపాన్ ఏతాన్ ఉద్దిశ్య మయా దత్తా పిండా గయా పిండ సదృశా భవంతి భవంతో బ్రువంతు. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. రేపటి నుంచి మీకు దాన్ని క్లియర్ చేస్తాను. ఇంకా అలాగే గురుగారు. గయా పిండ సదృశా భవంతు అని చెప్పని భోక్తలు చెబుతారు. చెప్పిన తర్వాత సవ్యం చేసుకొని పిండాన్నమస్కృత్య అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని, పిల్లల్ని, పెద్దల్ని అందరినీ కూడా ఆడవాళ్ళైతే బొట్టు పెట్టుకొని వచ్చి నమస్కారం చేయమని చెప్పాలి. అందరూ నమస్కారం చేసిన తర్వాత పిండాన్నమస్కృత్య అయిన తర్వాత ప్రాచీన వీతి పిండాను ఉద్వాసయిష్యే. గయా పిండః సదృశాం భవంతు సవ్యం పిండాన్. గయా పిండ సదృశా భవంతు అని భక్తులు చెబుతారు. అలాగే గయా పిండ సదృశా భవంతు సవ్యం పిండాన్ నమస్కృత్య ప్రాచీన విధి. అక్కడ దీంట్లో తేడా ఒకటి ఉందండి. నమో పితరో రసాయ నమో అక్కడ చెప్పినప్పుడు యజమాని ఒకడే నమస్కారాలు చేస్తాడు. ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం చేయాలి. అలాగే అది గయా పిండ సదృశా భవంతు పిండాన్ ఉద్వాసయిష్యే ఉద్వాసయ అని చెప్పని ప్రాచీనావిధి చేసుకొని పిండాన్ ఉద్వాసయిష్యే ఉద్వాసయ అని చెప్పాలి. ప్రాచీనావిధి చేసుకొని సంకల్పం చెప్పాలి. పిండము తీసేస్తున్నాను అని. ఆయన ఉద్వాసయ అంటాడు. ఎవరంటారండి? భోక్తలండి. నా భోక్తలు. ఏం లేదండి. గయా పిండ సదృశా భవంతి భవంతో ఔబ్రువంతు అని మీరు అడిగారు యజమాని. గయా పిండ సదృశా భవంతో భోక్తులను అనుజ్ఞ ఇచ్చారు. వెంటనే ఏం చేసుకోవాలి? సవ్యం చేసుకొని ముందర మీరు నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, బంధువులు అందరు కూడా, చిన్న పెద్ద లేదండి, ఇక్కడ అందరు కూడా చేయవచ్చు. అయిన తర్వాత మళ్ళీ ప్రాచీన ఆవేద చేసుకొని పిండానుద్వాసయిష్యే ఉద్వాసయ అని చెప్పని భక్తులు చెబుతారు. సవ్యం చేసుకొని అయోధ్య మధురామాయ చెప్పండి. ఇక్కడి నుంచి అయోధ్య మధురామాయ కాశీ కాంచీ హవంతికా పుదే ద్వారవతి చైవ సప్తైతా మోక్షదాయికాః. కాశీం గమిష్యాం చెప్పండి. అయోధ్య మధురామాయ అయోధ్య మధురామాయ అవంతికా పురీ ద్వారవతి చైవ సప్తైతా మోక్షదాయికాః. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం. అహం కాశీ గమిష్యామి కాశీం గమిష్యామి అహం కాశీం గమిష్యామి అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం తత్రైవ నివసామ్యహం తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణః సతతం. ఇతి బ్రువాణః సతతం. ఇతి బ్రువాణః సతతం. కాశీవాస ఫలం లభేతు. కాశీవాస ఫలం లభేతు. కాశీవాస ఫలం లభేతు. శమీపత్ర ప్రమాణేన
సెమీపత్ర ప్రమాణేన సెమీపత్ర ప్రమాణేన పిండం దద్యాద్గయా శిరే పిండం దద్గాద్గయా సిరి పిండం దద్గాద్గయా సురే గయా శిరే గయా సిరే గయా సిరే ఉద్ధరేత్ సప్త గోత్రాణి ఉద్ధరే సప్త గోత్రాణి ఉద్ధరే సప్త గోత్రాణి ఉద్ధరేత్ సప్త గోత్రాణి ఉద్ధరేత్ సప్త గోత్రాణి ఉద్ధరేత్ సప్త గోత్రాణి కులమేకోత్తరం శతం కులమేకోత్తరం శతం కులమేకోత్తరం శతం అని చెప్పని ఈ పిండాలన్నీ కూడా ఒక పళ్ళెంలోనో లేకపోతే ఒక ఆ పిండాల మీద వేసిన వస్త్రంలోనూ మూట కట్టి దాన్ని పక్కన పెట్టేసి ఆ స్థానం అంతా శుభ్రంగా నువ్వులు కానీ దర్భం కానీ పక్కన పెట్టేసి దాని మీద కొద్దిగా అక్షరాలు తీసుకొని చల్లాలి. పిండస్థానే శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు ధన ధాన్య సమృద్ధిరస్తు. పిండస్థానే శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు ధన ధాన్య సమృద్ధిరస్తు. పిండస్థానే శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు ధన ధాన్య సమృద్ధిరస్తు. ఇక్కడ దాకా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళాలి. మనం పాద ప్రక్షాళన చేసిన చోటకి ఎక్కడ చేసామో అక్కడికి వెళ్ళేటప్పుడు దర్భలు తిలలు బ్రాహ్మణులకి ఇవ్వాల్సినటువంటి దక్షిణ తర్వాత ఇవన్నీ కూడా చెంబుతో నీళ్లు ఇవన్నీ కూడా తీసుకొని బయటికి వెళ్ళాలి. ఎక్కడైతే పాద ప్రక్షాళన చేసి ఆ పాత్ర బోలిచ్చామో అక్కడికి వెళ్ళాలి. అయిన తర్వాత అప్పుడు భోక్తలు పశ్చిమ ముఖంగా ఉండాలి, కర్త తూర్పు ముఖంగా కూర్చోవాలి. అర్థమైందండి? భోక్తలు పశ్చిమ ముఖంగా ఉండాలి, భోక్త తూర్పు ముఖంగా ఉండాలి. తర్వాత ప్రాచీనాభితి చేసుకొని పితృస్థానంలో ఉన్న భోక్త యొక్క చేతిలో ఆ కూర్చోతో 4 మాటలు కొట్టాలి. ఏకం ద్వే త్రీణి చత్వారి. ఏకం ద్వే త్రీణి చత్వారి. ఏకం ద్వే త్రీణి చత్వారి. సవ్యం చేసుకొని కొంతమంది మళ్ళీ ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షటు దాకా చెబుతారు. కొంతమంది కేవలం పంచ షటు 2 మాటలు విశ్వ దేవస్థానంలో ఉన్న భక్తులు కొడతారు చేతులు. తెలిసిందండి? పంచాశట్ సవ్యం పంచాశటు. సవ్యం పంచాశటు. సవ్యం పంచాశటు. ఇది విప్రేభ్యో హస్తోదకం దత్వా. ఇది విప్రేభ్యో హస్తోదకం దత్వా. ఇది విప్రేభ్యో హస్తోదకం దత్వా. తర్వాత అక్షరాలు తీసుకొని మొట్టమొదట దేవతల యొక్క విశ్వ దేవస్థానంలో బ్రాహ్మణుల యొక్క పాదాల మీద, తర్వాత పితృదేవతల యొక్క పాదాల మీద, తర్వాత పితృదేవతల యొక్క పాదాల మీద, తర్వాత విశ్వ దేవతల యొక్క స్థానాల్లో ఈ విధంగా 2 మాటలు ఇటు ఇటు వేసుకుంటూ రావాలి. దేవా పితరో దేవా. దేవా పితరో దేవా. దేవా పితరో దేవాః. దేవాః పితరో దేవాః. ఇత్తి విప్రపాదేభ్యః అక్షతైః సంపూజ్య. ఇది విప్రపాదేభ్యః అక్షతైః సంపూజ్య. ఇది విప్రపాదేభ్యః అక్షతైః సంపూజ్య. తర్వాత వాళ్ళ చేతిలో కొద్దిగా అక్షతలు ఇచ్చి మీరు పైన ఉన్నటువంటి వస్త్రాన్ని పట్టాలి. లేకపోతే కనీసం చేతికి ఉన్న నువ్వులను దుప్పుకొని దోషుడైనా పట్టాలి. దేవత పితృప్రసాదేన. దేవత పితృప్రసాదేన. దేవత పితృప్రసాదేన. యజమాని చెప్పుకునేప్పుడు అస్మత్ గోత్రం వర్ధతాం. అస్మత్ గోత్రస్య వర్ధతాం. పితృప్రసాద యజమానస్య గోత్రం వర్ధతాం. యజమానస్య గోత్రం వర్ధతాం. యజమానస్య గోత్రం వర్ధతాం. స్వస్తి వర్ధతాం గోత్రం. స్వస్తి వర్ధతాం గోత్రం. స్వస్తి వర్ధతాం గోత్రం. ఉత్తానం పాత్రం స్వస్తితి బ్రూత. ఉత్తానం పాత్రం స్వస్తితి భూత. ఉత్తానం పాత్రం స్వస్తితి భూత. స్వస్తి అని చెప్పని ఆ కింద బోర్లు ఇచ్చినటువంటి
ఆకు ఉంది కదా, పాద ప్రక్షాళనం అయిన తర్వాత అవును ఆ గురుగారు. పాత ఆ ఆకు మీద కూర్చుతో కొట్టి దాన్ని తిరిగి తిప్పాలి. అలాగే గురుగారు. భోజన పాత్రాన్యుచ్చాలయిష్యే. స్వస్తి భోజన ఆ, పాత్రానుచ్చాలయిష్యే. ఆ, స్వస్తి భోజన పాత్రానుచ్చాలయిష్యే. అని యజమాని చెప్పాలి. ఉచ్చాలయ అని చెప్పని భోక్తలు చెబుతారు. ఉచ్చాలయ ప్రాచీన ఉచ్చాలయ. వీతి. అది ప్రాచీన వీతి మాతృపిత మహి ప్రపిత మహ్యః. ప్రాచీన వీతి ఆ, యజమానస్య పితృ పితామహ పితామహః పితామహః మాతృపిత మహి ప్రపిత మహ్యః. మాతృ పితామహి పితామహ్యః మాతృ ఆ, పితామహి పితామహ్యః. వహ మయా దత్తం శ్రాద్ధం. వహ మయా దత్తం శ్రాద్ధం. వహ ఉమ్, మయా దత్తం శ్రాద్ధం. అన్నం అస్త్వక్షయ్యోదకం అన్- అస్త్వక్షయ్యోదర్కం. అన్నం అస్తక్షయ్యో అస్తు అక్షయ్యోదర్కం. అన్నం అస్తక్షయ్యో అస్త్వక్షయ్యోదర్కం. అన్నం అస్తు అక్షయ్యోదకం. అన్నం ఆ, అస్తు అక్షయ్యోదకం. అస్త్వితి బ్రూత. అస్త్వితి భూత అస్త్వితి ఆ, భూత. అని చెప్పని ఆ యొక్క పితృభోక్త యొక్క చేతిలో నువ్వులు నీళ్లు వదిలిపెట్టాలి. తర్వాత సవ్యం చేసుకొని అస్త్వక్షయ్యోదర్కం అని చెప్పని భక్తులు చెబుతారు. సవ్యం. అస్త్వక్షయ్యోదకం సవ్యం. ఉమ్, అస్తక్షయ్యోదకం సవ్యం పురూర్వార్ధవ సంయక విశ్వే దేవా వహ మాయా దత్తం. సవ్యం పురోదవార్ధవ సంజ్ఞక విశ్వే దేవాః వహ ఉమ్, మయా దత్తం. సవ్యం ఉమ్. పురోదవార్ధవ సంజ్ఞక విశ్వే దేవాః వహ మయా దత్తం. శ్రాద్ధమన్నం అస్త్వక్షయ్యోదర్కం. శ్రాద్ధమన్నం అస్తై అస్తు శ్రాద్ధమన్నం అక్షయ్యోదర్కం. శ్రాద్ధమన్నం అక్షయ్యోదకం. శ్రాద్ధమన్నం అక్షయ్యోదకం. అస్త్వక్షయ్యోదర్కం. అస్తు అక్షయ్యోదర్కం. అస్తు శ్రాద్ధమన్నం అక్షయ్యోదకం. అస్తు అక్షయ్యోదర్కం. శ్రాద్ధమన్నం అస్తు అక్షయ్యోదకం. ఆ, శ్రాద్ధమన్నం అస్తు అక్షయ్యోదకం. అస్త్వితి బ్రూత. అస్త్వితి బ్రూత అస్త్వితి బ్రూత. అస్త్వక్షయ్యోదర్కం అస్తు అక్షయ్యోదకం. అస్తు అక్షయ్యోదకం. అని చెప్పని భోక్త అంటాడు. విశ్వదేవ భోక్త స్వహాంజవాచయిష్యే స్వధాంచవాచయిష్యే. స్వాహాంచ వాచయిష్యే స్వధాంచ వాచయిష్యే. స్వాహాంచ వాచయిష్యే స్వధాంచ వాచయిష్యే. వాచ్యతాం వాచ్యతాం అని భోక్త అనాలి. అర్చేత్వా రుచేత్వా. రుచేత్వా 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 రుచేత్వా. సమిశ్రవంతి సమిశ్రవంతి. సమిశ్రవంతి సమిశ్రవంతి. సరితో నధేన సవితో నధేన ఆహ. సవితో నధేన ఆహ. అంతర్హృదా మనసా. అంతఃహృదా మనసా. అంతఃహృదా మనసా. పూయమానాః పూయమానాః పూయమానాః. ఘృతస్య ధారా. ఘృతస్య ధారా ఘృతస్య ధారా. అభిచాకసీమి. అభిచాకసీమి అభిచాకసీమి. హిరణ్యయో వేతసో హిరణ్యయో వేతసో. హిరణ్యయో వేతసో హిరణ్యయో వేతసో. మధ్య ఆసాం. మధ్య ఆసాం మధ్య ఆసాం. తస్మిన్ సుపర్ణో. తస్మిన్ సుపర్ణో తస్మిన్ సుపర్ణో. మధుకృత్కులాయి.
మధుకృత్కు లాయి మధుకృత్కు మధుకృత్కు లాయి మధుకృత్కులాయి మధుకృత్కు లాయి మధుకృత్కు లాయి భజన్నాస్తే మధుదేవతా ఆభ్యః భజన్నాస్తే 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 మధుదేవతా ఆభ్యః భజన్నాస్తే కింద అనుదాత్తం చదువుతారండి. భజన్నాస్తే 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 మధుదేవతా ఆభ్యః మధు దేవత ఆభ్యః మధు దేవత ఆభ్యః భ్యావతు మధుదేవతా ఆభ్యః మధు దేవత ఆభ్యః మధు దేవత ఆభ్యః తస్యాసతే హరయః సప్తతీరే తస్యాసతే హర సహస్తీరే తస్యాసతే అక్కడ చెప్పండి. తస్యాసతే తస్యాసతే హరయః సప్తతీరే హరయ సప్తతీరే హరయ సప్తతీరే స్వధాందుహానా స్వధాం దుహానా స్వధాం దుహానా అమృతస్య ధారాం అమృతస్య ధార అమృతస్య ధార అమృతస్య ధారాం అమృతస్య ధారాం అమృతస్య ధారాం ప్రాచీనమితి పితృభ్యస్వధోచ్యతాం ప్రాచీనవితి పితృభ్యస్వధోచ్యతాం ప్రాచీనవితి పితృభ్యస్వధోచ్యతాం పితామహ మాతృభ్యస్వధోచ్యతాం పితామహీభ్యస్వధోచ్యతాం మాతృభ్యస్వధోచ్యతాం పితామహీభ్యస్వధోచ్యతాం మాతృభ్యస్వధోచ్యతాం పితామహీభ్యస్వధోచ్యతాం ప్రపితామహీభ్యస్వధోచ్యతాం పిపితామహీభ్యస్వధోచ్యతాం పిపితామహీభ్యస్వధోచ్యతాం సవ్యం విశ్వే దేవాశ్చ ప్రీయంతాం ప్రీయంతాం సవ్యం విశ్వే దేవాశ్చ ప్రీయంతాం ప్రీయంతాం సవ్యం విశ్వే దేవాశ్చ ప్రీయంతాం ప్రీయంతాం సవ్యేన విశ్వే దేవౌ సవ్యేన విశ్వే దేవౌ సవ్యేన విశ్వే దేవౌ పితॄణాం వల్లభం యస్మాత్ పితॄణాం వల్లభం యస్మాత్ పితॄణాం వల్లభం యస్మాత్ హరీంద్వోశ్చ శివస్య చ హరీంద్వోశ్చ శివస్య చ హరీంద్వోశ్చ శివస్య చ రజతం పాహి నస్తస్మాత్ రజతం పాహి రజితం నస్తస్మాత్ రజతం పాహి నస్తస్మాత్ రజితం పాహి నస్తస్మాత్ రజితం పాహి నస్తస్మాత్ దుఃఖ సంసార సాగరాత్ దుఃఖ సంసార సాగరాత్ దుఃఖ సంసార సాగరాత్ ఉపవిష్టేభ్యో బ్రాహ్మణేభ్యః ఉపవిష్టేభ్యో బ్రాహ్మణేభ్యః ఉపవిష్టోభ్యో బ్రాహ్మణేభ్యః శ్రాద్ధ భుక్ దక్షిణాః పాంతు శ్రాద్ధ భుక్త దక్షిణాః పాంతు శ్రాద్ధ భుక్త దక్షిణ పాంతు శ్రాద్ధ భుక్త దక్షిణ పాంతు పాంతు దక్షిణాః పాంతు దక్షిణాః పాంతు దక్షిణాః ఓం వాజే వాజేవత వాజినో నో ఓం వాజే వాజేవత వాజినో నో ఓం వాజే వాజేవత వాజినో నో ధనేషు 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 ఇవన్నీ కూడా మధ్యకే సమానంగా చెప్పాలి. విప్రా అమృత అర్థజ్ఞా విప్రామృత ఋతజ్ఞా విప్రామృతారుతజ్ఞాః
విప్రా అమృతాతజ్ఞాః అస్య మధ్వః పిబత హస్య మధ్వః పిబత హస్య మధ్వః పిబత మాదయధ్వం 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 తృప్తాయాత తృప్తయాత తృప్తయాత పార్థిభిర్దేవయానైః పతిభిర్దేవయానైః పతిభిర్దేవయానైః మళ్ళీ అనుదాత్తం చెప్పాలి. పార్థిభిర్దేవయానైః పతిభిర్దేవయానైః పతిభిర్దేవయానైః పార్థి అంటున్నారండి, థి చెప్పాలి అక్కడ. పార్థిభిర్దేవయానైః కిందకే పార్థిభిర్దేవయానైః పతిభిర్దేవయానైః ప్రాచీనవీతి ఉత్తిష్టత పితరః ప్రాచీనవీతి ఉత్తిష్టత పితరః ప్రాచీనవీతి ఉత్తిష్టత పితరః సవ్యం అనుతిష్టంతు విశ్వే దేవౌ సవ్యం అనోతిష్టంతు విశ్వే దేవౌ సవ్యం అనోతిష్టంతు విశ్వే దేవౌ అనుతిష్టంతు దాకింద తావత్తు అనుతిష్టంతు విశ్వే దేవౌ అనోతిష్టంతు విశ్వే దేవౌ అనోతిష్టంతు విశ్వే దేవౌ విష్ణునా సహ విష్ణునా సహ విష్ణునా సహ ఆమవాజస్య ఆమావాజస్య ఆమావాజస్య ప్రసవో జగమ్య ప్రసవో జగమ్య ప్రసవో జగమ్య ప్రసవో జగమ్య ప్రసవో జగమ్య ప్రసవో జగమ్య దాద్యావా పృథివీ దాద్యవా పృథివీ దాద్యవా పృథివీ విశ్వశంభూ 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 ఆమాగంతాం పితరా మాతరా ఆమాగంతాం పితరా ఆమాగంతాం అక్కడ చెప్పండి. ఆమాగంతాం ఆమాగంతాం పితరా మాతరా చామా పితరా మాతరా చామా పితరా మాతరా చ మా పితరా మాతరా చ మా సోమో అమృతత్వాయ గమ్యాతు సోమో అమృతత్వాయ గమ్యాతు సోమో అమృతత్వాయ గమ్యాతు దాతారో నోభివర్ధంతాం దాతారో నోభివర్ధంతాం దాతారో నోభివర్ధంతాం వేదాः సంతతిరేవవః వేదాः సంతతిరేవనః దేవనః వేదాः సంతతిరేవనః వేదాः సంతతిరేవనః శ్రద్ధా చ నో మా వ్యగమత్ శ్రద్ధా చ నో మా వ్యగమతు శ్రద్ధా చ నో మా వ్యగమతు బహుదేయం చ నోస్తు బహుదేయాంజనోస్తు బహుదేయాంజనోస్తు అన్నం చ నో బహు భవేత్ అన్నం చ నో బహు భవేతు అన్నం చ నో బహు భవేతు అతిథిగుశ్చ లభేమహి అతిథిగుశ్చ లభేమహి అతిథిగుశ్చ మలేభమహి యాచితారశ్చ నః సంతు యాచితారనశ్చంతు యాచతారః నః సంతు యాచతారశ్చ నః సంతు యాచితారాశ్చ నః సంతు యాచితారాశ్చ నః సంతు మా చ యాచిధ్వం కంచన మా చ యాచిస్మ కంచన
మాచయాచిష్మ కంచన మాచయాచిష్మ కంచన. ఓం మళ్ళీ భోక్తలు చెప్పాల్సిన వాక్యాలు ఈ శ్లోకాలన్నీ. నహ నహ అని చెప్పిన చోట మహా చెప్పడమే, అంతకంటే ఏం లేదు. అలాగే గురుగారు. దాతారోభివర్ధంతాం. ఇక్కడ ఇంకొక వాక్యం ఉంటుంది, అన్నశేషం. తర్వాత రెండుటికి కలిపి వస్తుందండి అది. ఆహా, అలాగే గురుగారు. అది దాతారోభివర్ధంతాం. దాతారోభివర్ధంతాం దాతారోభివర్ధంతాం. వేదాः సంతతిరేవవః. వేదాः సంతతిరేవవః వేదాः సంతతిరేవవః. శ్రద్ధా చ వో బహు మా వ్యగమతు. శ్రద్ధా చ వో మా వ్యగమతు శ్రద్ధా చ వో మా వ్యగమతు. బహుదేయం చ వోస్తు. బహుదేయాం చ వోస్తు బహుదేయాం చ వోస్తు. అన్నం చ వో బహు భవేతు. అన్నం చ వో బహు భవేతు అన్నం చ వో బహు భవేతు. గురుగారు అతిథి గుశ్చ. హలో, క్షమించండి గురుగారు, అది దేవయాంచనో దేవయంచానో వస్తుందా గురుగారు ఇందాకటిది? ఏదండి? దీనికి అన్నం చ ముందటి వో వాక్యం, బహు దీనికి ఏదండి? ముందటి దేవాः వాక్యం సంతతిరేవవః శ్రద్ధా చ వో మా వ్యగమతు బహుదేయం చ వోస్తు. దేయంచ వస్తుంది. అదే అది అంటే మీకు దేయాంచాను అని యజమానుడు సందేహం. కోరుకుంటున్నాడు, మేము 10 మందికి దాన ధర్మాలు చేసుకునేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించవలసింది అంటే బహుదేయం చ వోస్తు, మీరు 10 మందికి ఇచ్చే శక్తి కలుగుగాక అని పితృదేవతలు చూస్తున్నారు. అన్నం చ వో బహు భవేతు. అన్నం చ వో బహు భవేతు అన్నం చ వో బహు భవేతు. అతిథి గుశ్చ లభధ్వం. అతిథి గుశ్చ లభధ్వం అతిథి గుశ్చ లభధ్వం. యాచతారశ్చ వస్సంతు. యాచితారశ్చ వస్సంతు యాచితారశ్చ వస్సంతు. మాచయాచిధ్వం. మాచయాచిధ్వం మాచయాచిధ్వం కంచన. కంచన అన్నశేష కిం క్రియతాం. కంచన అన్నశేషం కిం క్రియతాం కంచన అన్నశేషం కిం క్రియతాం. అన్నశేష కిం క్రియతాం. అయ్యా, మీకు వడ్డించగా మిగిలినటువంటి ఈ శేషంగా ఉన్నటువంటి ఏం చేయవలసింది అని అడిగితే మీ ఇష్టలతో సహా కలిపి మీరు భోజనం చేయవలసింది అని చెప్పి రుగ్గిస్తారు వాళ్ళు. ఇష్టై సహ భుజ్యతాం. ఇష్టై సహ భుజ్యతాం ఇష్టై సహ భుజ్యతాం. ఇక్కడ దాకా ఆపేయండి, మీకు మళ్ళీ ఆఫీస్ టైం అవుతుంది. రేపు ఎల్లుంటే మొత్తం కవర్ అయిపోతుంది, అయిపోతుంది. ఇంకొక పేజీ ఉంది, రేపు మనకి సెట్ అయిపోతుంది అది. ఇవాళ సెలవే గురుగారు. ఇవాళ సెలవు, మరి చెప్పుకుంటారా? మరి మీకు పర్లేదంటే చెప్పుకుంటాం గురుగారు. నాకేం అభ్యంతరం లేదు సార్, మీకే ఇబ్బంది అవుతుందేమో అని. లేదు గురుగారు, ఇవాళ సెలవే మాకు, అందుకనే గురుగారు. చెప్పమంటే చెబుతాను. ధన్యవాదమే గురుగారు. చెప్పమంటారా? చెప్పండి గురుగారు. స్వాదుషగుం 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 స్వాదుషగుం. అందాత స్వాదుషగుం స్వాదుషగుం స్వాదుషగుం. స్వాదుషగుం 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 షగుం స్వాదుషగుం స్వాదుషగుం. స్వాదుషగుం స్వాదుషగుం. ఎక్కడ ఉన్న అన్ని కిందగా ఉన్నాయి కదా, దేన్ని నొక్కమంటారు? అంతేనండి. స్వాదుషగుం 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 సదః స్వాదుషగుం. పితరో వయోధాః సదః పితరో వయోధాః సదః పితరో వయోధాః సదః పితరో వయోధాః. కృచ్ఛ్రేశ్రిత కుచ్ఛేసిత కుచ్ఛేసిత. కృచ్ఛ్రే రేప కూడా చెప్పాలి. కృచ్ఛ్రేశ్రిత కుచ్ఛేసిత కుచ్ఛేసిత. శక్తివంతో గభీరాః శక్తివంతో గభీరాః
శక్తివంతో గభీరాః చిత్రసేన ఇషుబలా చిత్తసేనా ఇషుబలా చిత్తసేనా ఇషుబలా అవృద్ధ్ర సతో వీర అవృద్ధ్ర సతో వీర ముద్ద సతో వేద ముద్ద సతో వేద అమృద్ధ్ర అమృద్ధ్ర ముద్ద అమృద్ధ అమృద్ధ్ర అమృతం అంటాం కదండి. అమృద్ధ అమృద్ధ సతో వీర ఉరవో వ్రాత సతో వీర ఉరవో వ్రాత సతో వేద వరవో ఓ వ్రాత సతో వేద వరవో ఓ వ్రాత సాహ 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 బ్రాహ్మణ సః పితర బ్రాహ్మణ సః పితర బ్రహ్మణ సః పితర బ్రహ్మణ సః దీర్ఘం ఉందండి. బ్రాహ్మణ సః పితర బ్రహ్మణ సః పితర బ్రహ్మణ సః పితర సోమ్యాస శివేనో సోమ్యాస శివేనో సోమ్యాస శివో సోమ్యాస శివో నో శివేనో సోమ్యాస శివేనో సోమ్యాస శివే నో సోమ్యాస శివే నో యావా పృథివీ ద్యవా పృథివీ ద్యవా పృథివీ నేహస 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 పూషణః పాతు దురిత పూషణః పాతు దుహిత పూషణః పాతు దుహిత ద్రుత వృథో రక్ష ద్రుత వృథో రక్ష దుత వృథో రక్ష దుత వృథో రక్ష మాకిర్నో అఘశ గుంస ఈశత మాకిర్నో అఘశ గుంస ఈశత మాకేన్నో హగస గుంసత ఈసత మాకిర్నో అక్కడ దాకా చెప్పండి. మాకేన్నో మాకేన్నో అఘశ గుంస ఈశత అఘశ గుంస ఈశత అఘస గుంస ఈసత అఘస గుంస ఈసత ఇహైవస్తం ఇహైవస్తం ఇహైవస్థం ఇహవైస్థం ఇహైవస్తం ఇహైవస్థం ఇహైవస్తం ఇహైవస్థం ఇహైవస్థం మావియోస్తం మావియోస్తం మావియోష్టం మావియోష్టం విశ్వమాయుర్వ్యస్నుతం విశ్వమాయు విశ్వమాయో విశ్వమాయో వ్యస్నుతం వ్యస్నుతం మళ్ళీ ఒకసారి చెప్పకూడదు వ్యస్నుతం 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 ఇక్కడ చాలా చాలా ఒత్తులు ఉన్నాయి గురుగారు. అదే కాస్త జాగ్రత్తగా చెప్పుకో. వ్యస్నుతం రకార వకార యకార శకార నకార సకారములు ఉంటాయి. వ్యస్నుతం వ్యస్నుష్ణ్యతం వ్యస్నుష్ణ్యతం వ్యస్నుతం 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 క్రీడంతు పుత్రైః క్రీడంతు పుత్రైః క్రీడంతు పుత్రైః నప్తృభిర్మోదమానౌ నప్తృభిర్మోదమానౌ నత్తుభిర్మోదమానౌ నత్తుభిర్మోదమానౌ
త్వే గృహే त्वे गृहे त्वे गृहे సర్వస్యాప్యై సర్వస్య జిత్యై सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वस्याप्यै सर्वस्य जित्यै సర్వమేవ తేనాప్నోతి सर्वमेव सर्वमेव तेन आप्नोति सर्वमेव तेन आप्नोति సర్వం జయతి सर्वं जयति सर्वं जयति శతమానం భవతి శతాయుః పురుషः शतमानं भवति शतायुः पुरुषः शतमानं भवति शतायुः पुरुषः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే शतेन्द्रिय आयुष्येवेन्द्रिये शतेन्द्रिय आयुष्येवेन्द्रिये ప్రతితిష్టతి प्रतितिष्ठति प्रतितिष्ठति ఆయుః ప్రజాం ధనం విద్యాం आयुः प्रजां धनं विद्याम् आयुः प्रजां धनं विद्याम् స్వర్గం మోక్షం సుఖాని చ स्वर्गं मोक्षं सुखानि च स्वर्गं मोक्षं सुखानि च ప్రయచ్చంతు తథా రాజ్యం प्रयच्छन्तु तथा राज्यं प्रयच्छन्तु तथा राज्यं ప్రీత్యా నృణాం పితామహః प्रीत्या नॄणां पितामहाः प्रीत्या नॄणां पितामहः అద్య మే సఫలం జన్మ अद्य मे सफलं जन्म अद्य मे सफलं जन्म భవత్పాదాభివందనాత్ भवत्पादाभिवन्दनात् भवत्पादाभिवन्दनात् అద్య మే వంశజాః సర్వే अद्य मे वंशजाः सर्वे अद्य मे वंशजाः सर्वे యాతా వో నుగ్రహాద్ దివం याता वो नुग्रद याता वो యాతా వో నుగ్రహ యాతా వహ అనుగ్రహాతు దివం నీ యొక్క అనుగ్రహం చేత మా వంశజులందరూ కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు యాతా వో నుగ్రహాత్ దివం याता नो याता याता वो नुग्रहद्दिनवम् ఏం లేదు సారు యాతా వో అనుగ్రహాత్ దివం याता वो अनुग्रह दिवं याता కలిపి చెప్పండి वो యాతా వో నుగ్రహాత్ దివం याता वो नुग्रहाद्दिवं याता वो नुग्रहाद्दिवं పత్రశాకాదిదానేన दिदानेन పత్రశాకాదిదానేన పత్రశాకాదిదానేన మీరు ఎంతో కష్టపడి ఆ ఊర్ధ్వలోకాల నుంచి మా ఇంటికి వచ్చారు. మీకు మేము పెట్టింది ఏం పెట్టాము? ఏదో ఆకులు తోటకూర, ఏదో ఆకుకూరలు పెట్టాము, ఏదో మాకు దొరికిన కూరల మీద పెట్టాము. కాబట్టి మీరు భుజించేటటువంటి దివ్యమైనటువంటి స్వధా రూపంగా ఉండే పదార్థాలు మేము అమృత రూపంగా పెట్టలేకపోయాం. కాబట్టి మీరు చాలా ఇబ్బంది పడ్డారు మా మూలకంగా. పత్రశాకాదిదానేన క్లేశిత యూయమీదృశాః క్లేశితా యూయమీదృశాః క్లేశితా యూయమీదృశాః మీరు ఇలా బాధపడ్డారు కాబట్టి తత్క్లేశజాతం చిత్తేషు తత్క్లేశజాతం చిత్తేషు తత్క్లేశజాతం చిత్తేషు కాబట్టి మా వల్ల మీకు కలిగినటువంటి ఈ అసౌకర్యాన్ని, ఈ బాధని మీరు మనసులో పెట్టుకుండా మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థన. విస్మృత్య క్షంతుమర్హత విస్మృత్య విస్మృత్య అక్కడ చెప్పండి. విస్మృత్య క్షంతుమర్హత క్షంతుమర్హత సర్వం క్షమా సర్వం క్షమా
ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనా వీతి. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనా వీతి. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనా వీతి. యజమానస్య మాతుః ప్రతి సంవత్సరికమృతః శ్రాద్ధే మయా ఆచరితం. యజమానస్య మాతుః ప్రతి సంవత్సరికమృతాఖ్యాన్న శ్రాద్ధే మయా ఆచరితం. యజమానస్య మాతుః ప్రతి సంవత్సరికమృతాఖ్యాన్న శ్రాద్ధే మయా ఆచరితం. అగ్నౌకరణ బ్రాహ్మణ భోజన పిండ ప్రదాన కర్మత్రయం. అగ్నౌకరణ బ్రాహ్మణ భోజన పిండ ప్రదాన కర్మత్రయం. అగ్నౌకరణ బ్రాహ్మణ భోజన పిండ ప్రదాన కర్మత్రయం. యథోక్తమస్తు ఇత్యనుగృహంతు. యథోక్తమస్తు ఇత్యనుగృహ్ణంతు. యథోక్తమస్తు ఇత్యనుగృహ్ణంతు. యథాశాస్త్రీయమస్తు గయా శ్రాద్ధ ఫలితమస్తు. యథాశాస్త్రీయమస్తు గయా శ్రాద్ధ ఫలితమస్తు. యథాశాస్త్రీయమస్తు గయా శ్రాద్ధ ఫలితమస్తు. సవ్యం ఆసీమాంతమనువ్రజే. సవ్యం ఆసీమాంతమనువ్రజే. సవ్యం ఆసీమాంతమనువ్రజే. అనువ్రజ అనువ్రజ అనువ్రజ. కయానశ్చిత్ర ఆభువదూతి. కయానశ్చిత్త అభవద్ధూతి. కయానశ్చిత్త అభవద్ధూతి. సదా వృద్ధ సఖా. సదా వృద్ధః సఖా. సదా వృద్ధః సఖా. కయా శచిష్ఠయా వృత. కయా సచిష్టయ భృత. కయా సచిష్టయ భృత. సాగదండి, షా చెప్పాలి, సా చెప్పకూడదు, షా. కయా శచిష్ఠయా వృత. కయా సచిష్టయ భృత. కయా సచిష్టయ భృత. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమస్. మీకు వస్తే చెప్పండి, లేకపోతే చెబుతాను. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః. కాలాయ నమః. రుద్రాయ నమః. కాలాయ నమః. రుద్రాయ నమః. కాలాయ నమః. కల వికలనాయ నమో. బల నమో వికలనాయ బల వికరణాయ. నమో బలాయ. నమో బల వికలనాయ. నమో బలాయ. నమో బల వికలనాయ. నమో బలాయ. నమో బల ప్రమథనాయ. నమః సర్వభూతదమనాయ. నమో బల ప్రమథనాయ. నమః సర్వభూతదమనాయ. నమో బల ప్రమథనాయ. నమః సర్వభూతదమనాయ. నమో మనోన్మనాయ నమః. నమో మనోన్మనాయ నమః. శ్రీవత్స గారు ఫోన్ హలో. వచ్చినట్టుంది. గురుగారు ఉన్నారు. లేదండి. హలో, గురుగారండి. చెప్పండి. అష్టావస్తావన్యేషు. 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 హిష్టియేషు పదధాతి. దిష్ణియేషు పదాధ. దిష్ణియేషు హిష్టియేషు పదధాతి. దిష్ణుయేషు హిష్టియేషు హిష్టియేషు దిష్ణియేషు దధాత్యస్తాశఫా. దధాత్యష్ట సఫాః. దధాత్యష్ట సఫాః. పశవః పశూనేవ వరుంధే. పశవః పశూనేవ వరుంధే. పశవః పశూనేవ వరుంధే. షణ్మార్యాలీయే.
షణ్మాజాలియే షణ్మాజాలియే షడ్వా ఋతవ ఋతవః ఖలు వై షడ్వా షడ్వా ఋతవ షడ్వా ఋతవ షడ్వా ఋతవ ఋతవః ఖలు వై దేవా ఋతవ ఋతవః ఖలు వై దేవా ఋతవః ఖలో వై దేవాః ఋతవః ఖలో వై దేవాః పితర ఋతూనేవ పితర ఋతూనేవ పితర ఋతూనేవ దేవాన్ పితॄన్ ప్రీణాతి దేవాన్ పితॄన్ ప్రీణాతి దేవాన్ పితॄన్ ప్రీణాతి వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు అస్య గృహే శ్రీ మహాలక్ష్మ్యాః అస్య గృహే శ్రీ మహాలక్ష్మ్యాః అస్య గృహే శ్రీ మహాలక్ష్మ్యాః స్థైర్య ధైర్య సిద్ధిరస్తు స్థైర్య ధైర్య సిద్ధిరస్తు స్థైర్య ధైర్య సిద్ధిరస్తు. ఇంతటితో న్యాయంగా అయితే అయిపోయింది. ఈ మంత్రం కొన్ని ప్రాంతాల్లో చెబుతారు, చెప్పుకోవడంలో తప్పేం లేదు, చెప్పుకోండి. అయినా ఆగంత పితరః ఆగంత పితరః ఆగంత పితరః ఆగంత పితరః పితృమానహం 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 యుష్మాభిర్భూయాసహుం యుష్మాభిర్భూయ స్వగుం యుష్మాభిర్భూయ స్వగుం సుప్రజ సోమయా సుప్రజ సోమయ సుప్రజ సోమయ యూయం భూయాస్తా యూయం భూయాస్త యూయం భూయాస్త. హరి ఓం. ఈ శ్లోకం ఎందుకు చెబుతున్నాడంటే కింద శ్లోకము ఈ పిండాలు చేసేటప్పుడు 8 లక్షణాలతో ఉండాలట. అన్నము, తిలలు, పానీయము, దధి, మధు, ఆజ్య, సంయుతం, పాయసం, గుడమిశ్రితంచ పిండం అష్టాంగ లక్షణం అని చెబుతున్నాడు. ఇది పిండమును చేసే విధానం. అది తర్వాత ఏం చెప్పు. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు. రేపటి నుంచి ఇంకా వేగంగా అయిపోతుంది సార్. ఇవ్వాలంటే మళ్ళీ కొత్త పాఠం కాబట్టి కొద్దిగా అదే గురుగారు. చెట్టు కావటం కొద్దిగా ఇబ్బంది. ఒక ధోరణి పడాలి కదా, 1 రోజు 2 రోజులు. అవును గురుగారు. ఈ పదాలన్నీ చాలా కష్టంగా ఉన్నాయి గురుగారు. కొన్ని అది అదే కొన్ని వర్ణాలు సారు. ఏం లేదు సారు, మీకు మొదట్లో అలా ఉంటుంది. ఒక 2 సంతలు ఎప్పుడైనా నలిగిపోతే మీరు మాకంటే వేగంగా చెబుతారు. ఏం లేదు, భయపడవలసిన అవసరమే లేదు. అది కొన్ని మంత్ర భాగాలు మాత్రం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని చెప్పాలి గురుగారు, నేర్చుకోవాలి మేము. లేకపోతే తప్పులు చేస్తే అవును, ఆ తప్పులే కంటిన్యూ చేసేస్తాం గురుగారు. అది అందుకనే నేను ప్రతి అక్షరం కూడా పట్టి పట్టి చెబుతున్న కారణం అదే. అవును గురుగారు. ఎందుకంటే మన్నించండి గురుగారు, నాకు ఏం లేదు. నా తపన ఏంటంటే మన శేఖర్ గారు వాళ్ళ అమ్మగారి తిథి సమయానికి మేమంతా కొంచెం నేర్చుకుని ఉండాలి అని. అది ఒక చిన్న ఇది అయిపోతుంది. గురుగారు. 17వ తారీఖు కదా వాళ్ళ అమ్మగారు, మీ అమ్మగారిది 17 అన్నారు కదా సార్. 9 అని గురుగారు. 9 అని. 9వ అయిపోతుంది తారీఖు సారు, అండి. అయిపోతుంది సారు. మీకెందుకు, నేను చెప్పిస్తాను కదా మీ చేత. సెకండ్ గురుగారు. ఇవాళ 25వ తారీఖు. అవును గురుగారు. అవును గురుగారు. ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే పాఠం ఉండదు. తర్వాత కోటి భారతం వరుస పెట్టి. అలాగే గురుగారు. గురుగారు మనకి అక్కడ భారతదేశంలో 27వ తేదీ కదా గురుగారు. ఏదండి, గణపతి చవితి. చవితి మనకి అంటే ఇక్కడ మాకు 27, 26 మధ్యాహ్నం నుంచి ప్రారంభించి, కానీ మేము 27వ తేదీనే చేసుకుంటున్నాము. అందుకనే ఒకసారి అక్కడ భారతదేశంలో కూడా 27 కదండి. అంతేనండి. ఆ అలాగే రోజున గురుగారు. వినాయక చవితి అందరికీ సెలవే, తప్పదు. అవును గురుగారు. అవును గురుగారు. 27 మాత్రం ఒక్కటి సెలవు ఉంటుందండి. అలాగే తర్వాత ఇంకా గురుగారు. ఆపద్దు, కోటి బారేద్దాం. అలాగే గురుగారు. ఓకే. ధన్యవాదాలు శుభం. గురుగారు. శ్రీ గురుభ్యో పాపం నమః. గణేష్ గారు వచ్చినట్లేదా ఈ పూట? ఆయన మరి తెలియలేదు గురుగారు. కొంచెం ఆయన మరి ఒంట్లో బాగాలేదు ఏమో. నేను తర్వాత ఫోన్ చేసి కనుక్కుంటాను గురుగారు.
అంటే ఇవాళ మన కొత్త ఈయన పాఠం చెప్పాము అని చెప్పిన వారికి చెప్పండి. అలాగే లేకపోతే ఆయన కూడా గురుగారు. ఆయన కూడా చాలా శ్రద్ధగా చెప్పుకుంటారండి పాపం. అవును గురుగారు, అవును. ఓకే సార్, ఓకే, శుభం. అలాగే శ్రీ శ్రీ గురుభ్యో గురుభ్యో నమః. నమః. హరి ఓం.